హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. ఈరోజు దోసకాయ టొమాటోతో కలిపి చట్నీ చేద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్. డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో, డిఫరెంట్ టేస్ట్‌తో సూపర్బ్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. ఈ దోసకాయ అండ్ టమాటోలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీని హైడ్రేటింగ్‌గా ఉంచుతుందండి. ప్రాసెస్ చూద్దాము. 2 దోసకాయలను మీడియం సైజ్ తీసుకోండి. ఈ విధంగా పీల్ చేసుకొని, గింజలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. 15-20 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే 2 టమాటోలను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి పచ్చిమిర్చి సగం వేగిన తరువాత వీటిని యాడ్ చేసుకోండి. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు మీరు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. అలాగే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దోసకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని కూడా కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. దోసకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చట్నీకి. గుడ్ డైజెషన్ కూడా ఉంటుందండి దీనివల్ల. కొరియాండర్ లీవ్స్ అండి, కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చట్నీకి. ఇది కూడా 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇవి కూడా కూల్ అవ్వాలి మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా మనం కూల్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ చట్నీలో కూడా మనకి లో క్యాలరీస్ అనేవి ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి దోసకాయ అండ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ముక్కలు తగులుతూ రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది. ఈ విధంగా రావాలండి. చూడండి, ఇలాగా పలుకులుగా రావాలి. ఇందులో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. కడాయి పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలను యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. తాలింపు అనేది ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. దీంట్లో మనకి పొటాషియము, మెగ్నీషియం కూడా ఉంటాయండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఈ చట్నీలో మనకి దొరుకుతాయి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ చట్నీని కూడా యాడ్ చేసుకోండి. ఈ చట్నీ అనేది కూడా ఈ ఆయిల్లో ఒక 1 మినిట్ అయినా ఫ్రై అయితే టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కలర్ కోసం. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఈ పసుపు కూడా చక్కగా చట్నీలో కలిసేలాగా గడ్డతో కలుపుకుంటూ ఈ విధంగా ఒక 1 మినిట్ కలుపుకోండి. దీంట్లో మనకి వేరుశెనగ గుండ్ల వల్ల హెల్తీ ఫ్యాట్స్ కూడా వస్తాయండి. అలాగే విటమిన్ ఈ కూడా ఉంటుంది. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. విటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూనిటీ బూస్టర్ అండి. చూడండి ఎంత ఈజీగా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చట్నీ అనేది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.